ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయాన మనకు ఎంతో విలువైన పనులున్నాయి. మనం చేయవలసిన ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎంతో విలువైన వ్యక్తులను కలుసుకోవలసి ఉంటుంది. అందుకని లేవగానే మొట్టమొదటిగా అంతకన్నా విలువైన గొప్పవాడైన ప్రభువును మొదటగా కలుసుకుందాం. ఎందుకంటే వారెవ్వరూ కూడా మనకు ప్రాణదానం చెయ్యలేరు కూడా. మన ప్రభు మన కొరకు ప్రాణదానం చేశారు. చివరి బొట్టు వరకు తన రక్తాన్నంతా మన కొరకు కార్చారు. ఇంతగా ప్రేమించిన ప్రభువుకు మనం ఏమి చేయని రుణం తీర్చుకోలేం. కానీ లేవగానే మొట్టమొదటిగా కొంచెం సమయాన్ని ప్రభువుకి ఇచ్చి, అయ్యా, అనేక మందిని కలుసుకోవలసి ఉంది, నేను అనేక విలువైన ప్రాముఖ్యమైన పనులున్నాయి నాకు ఈరోజు. అయినప్పటికీ అంతకంటే విలువైన గొప్పవాడవైన నిన్ను కలుసుకోవడానికి నేను వచ్చానయ్యా. మొట్టమొదటిగా ఈ దినాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నా పరిస్థితులన్నీ నీకు అప్పగిస్తున్నానయ్యా, నన్ను నడిపించండి అని మన జీవితంలో అన్నిటికన్నా అందరికన్నా ప్రాముఖ్యమైన ప్రభువుకు మొదటి స్థానాన్ని ఇచ్చి ఆయనతో మన దినమును ప్రారంభిద్దాం. ఎంతో విజయవంతంగా ఈ దినమును దేవుడు నడిపిస్తాడు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అనేక మంది బిడ్డలు నాకు తెలియచేస్తున్నారు. దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి అనుదినము మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. నాతో పాటుగా మన ఆత్మీయ కుటుంబములు అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి. మీరు కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కూడా ఏక మనస్సుతో కలిసి అందరి కొరకు ప్రభువుకు మొరపెట్టుకుందాం. దేవుని చేతిని కదిపే ప్రార్థన మనం చేద్దాం. ఆయన హస్తము అనేక అద్భుత కార్యములు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. దేవుడు గతించిన నెలంతా మనకు తోడుగా ఉండి తన ఉచిత కృపచేత నూతన నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఈ నెల ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. ఆమెన్. ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ప్రభు నీకు తెలియజేస్తున్నారు, నన్ను నమ్ముకున్న నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలువనేరడు. ఆనాడు నేను మోషేకు తోడైనట్లుగా, యెహోషువకు తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉంటానని. అవును, వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన వాడు. ఆనాడు యెహోషువకు వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దాన ప్రకారంగా యెహోషువ బ్రతుకు దినములన్నిటను కూడా ఏ మనుష్యుడు యెహోషువ ఎదుట నిలవకుండా, ఏ శత్రువు యెహోషువ ఎదుట నిలవకుండా, చివరకు సూర్యచంద్ర నక్షత్రాలను కూడా యెహోషువ ఎదుట నిలవకుండా దేవుడు యెహోషువను నడిపించాడు. చూడండి, మోషే చనిపోయిన తర్వాత అన్ని లక్షల మందిని నడిపించడానికి ఒక నాయకుడు కావాలని ప్రభువు చూచినప్పుడు అన్ని లక్షల మందిని చూస్తే దేవునికి యెహోషువ కనిపించాడు. అంతమందిలో వారందరినీ నడిపించడానికి యెహోషువను ఎన్నుకున్నాడు దేవుడు. ఒక్క కుటుంబాన్ని నడిపించడానికే ఎంతో కష్టంగా ఉంటుంది. అటువంటిది యెహోషువ తన కుటుంబాన్ని మాత్రమే నడిపించుకోలేదు, కానీ 30 లక్షల మందిని యెహోషువ నడిపించాడు. ఆ సమయంలో ఎవ్వరూ కూడా యెహోషువ ఎదుట నిలవలేకపోయారు, యెహోషువను ఆపలేకపోయారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు యెహోషువతో, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలువనేరడు. నేను ఆనాడు మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకు కూడా తోడై ఉంటాను. మోషేను నడిపించినట్లుగా నిన్ను కూడా నడిపిస్తానని దేవుడు యెహోషువ పక్షంగా యుద్ధము చేస్తూ యెహోషువను అనేక పరిస్థితులను దాటిస్తూ ముందుకు నడిపించాడు. చివరకు కనాను చేర్చాడు దేవుడు. 1వ అధ్యాయమంతా మనం చదివితే ఎందుకు యెహోషువను ఎన్నుకున్నాడు దేవుడు, ఎందుకు యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడంటే 7వ వచనంలో
అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడో నీవు ధర్మశాస్త్రం ప్రకారంగా నడువు. నీవెప్పుడైతే ఆ విధంగా నడుస్తావో నీకిక ఎవరు కూడా అడ్డు రారు, ఎవరు నిన్ను ఆపలేరు, ఎవరు నేను ఏమి చేయలేరు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తానని. నిజంగా యెహోషువ దేవుడిచ్చిన మాట ప్రకారంగా నడిచాడు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమని. యెహోషువ దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగాడు. యెహోషువ గ్రంథం అంతా మనం పరిశీలిస్తే ఎన్నో అద్భుతాలు యెహోషువ జీవితంలో దేవుడు జరిగించాడు. యెరికో గోడలను కూల్చే శక్తిని దేవుడు యెహోషువకు అనుగ్రహించాడు. 10వ అధ్యాయంలో మనం చూస్తే సూర్య చంద్రులను కూడా ఆపే శక్తిని యెహోషువ కలిగి ఉన్నాడు. 10వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. చూడండి, యెహోషువ ఎంతో గొప్పవాడు కాదు, ఎంతో తెలివైనవాడు కాదు, మనలాంటి మనుష్యుడే. కానీ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అదేంటంటే దేవునిని కలిగి ఉన్నాడు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు, ఆయనకు లోబడ్డాడంతే. దేవుడు ఎంతగా యెహోషువను వాడుకున్నాడంటే సూర్యచంద్రులను ఆపే శక్తిని యెహోషువకు దయచేశాడు దేవుడు. సృష్టికర్త కుమారుడుగా ఉన్నాడు, సృష్టికర్త కుమారుడుగా సృష్టిని ఆజ్ఞాపించాడు. సృష్టి యెహోషువకు లోబడింది. నీవు ఒకవేళ ఈరోజు అనుకుంటూ ఉన్నావేమో, నా ఎదుట ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, నా ఎదుట ఇంతమంది వ్యతిరేకులు ఉన్నారు, నేను దాటలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నాయి, వీటిని దాటడానికి నాకు శక్తి లేదు, నేను ఓడిపోతానేమో. ఈ చదువులో నేను ముందుకు సాగగలనా? ఈ ఉద్యోగాల్లో నేను ముందుకు సాగగలనా? వ్యాపారంలో ముందుకు సాగగలనా? నా కుటుంబాన్ని నేను నడిపించుకోగలుగుతానా? ఈ భయంకరమైన ఆర్థిక పరిస్థితిలో నేను ముందుకు సాగగలుగుతానా? నా ఎదుట ఇంత భయంకరమైన వ్యాధి ఉంది, అనారోగ్యం ఉంది, దానిని నేను ఎలా దాటుతాను? వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా నా శరీరమే నాకు శత్రువుగా ఉంది. దేవుని కొరకు నమ్మకంగా జీవించకుండా, ఆయన మార్గంలో నడవకుండా, ఆయన చిత్తాన్ని జరిగించకుండా ఈ శరీర శక్తి నన్ను ఆపుతూ ఉంది. భయంకరమైన చీకటి శక్తులు నా కుటుంబాన్ని బాధిస్తూ ఉన్నాయి, నా బిడ్డలు బాధిస్తూ ఉన్నాయి. ఇన్ని వ్యతిరేకతల మధ్యలో నేను ఎలా ముందుకు సాగుతానని నీవు అనుకుంటూ ఉన్నావేమో. అయితే యెహోషువ చేసినట్లుగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా ముందుకున్నాడు. ఆయన ఏదైతే నీకు బోధిస్తున్నాడో, ఆయన ఏదైతే నీకు నేర్పిస్తున్నాడో, ఆయన ఏదైతే చేయమని నీకు చెప్తూ ఉన్నాడో ఆ మార్గంలో నువ్వు నడుస్తూ వెళ్తే చాలు. ఆనాడు యెహోషువకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు, నీ ఎదుట ఏ శత్రువు నిలవలేదు. చివరికి నీకు ప్రధాన శత్రువుగా ఉన్న నీ శరీరము కూడా నీ ఎదుట నిలవలేదు. నీ శరీర శక్తులను ఓడించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎరుకో గోడలా నీ ఎదుట ఉన్న ఏ సమస్య అయినప్పటికీ కూడా దానిని పడగొట్టే శక్తిని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందువల్ల ఈరోజు నీవెంత మాత్రం భయపడకు. నీ ఎదుట ఎవరున్నారో భయపడకు. నీ ఎదుట నీకు ఏ అడ్డుగోడుందో భయపడొద్దు. నీవు ముందుకు సాగడానికి లేకుండా నేను ఎవరు ఆటంకపరుస్తున్నారో భయపడొద్దు. అది మనుషులైనా, దురాత్మ శక్తులైనా, నీ శరీరమైనా, నీలో ఉన్న పాపమే అయినా, దేవుని మార్గంలో నడవకుండా చేస్తున్న నీ శరీర శక్తులైనా, లేక శ్రమలైనా, శోధనలైనా, అనారోగ్యాలైనా, ఏ బాధలైనా, ఏ కన్నీరైనా నీ ఎదుట నిలవకుండా దేవుడు ఈరోజు చేయబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మండి. ఆనాడు జరిగించిన దేవుడు ఈనాడు జరిగించలేడా? తప్పక ఈరోజు కూడా నీ జీవితంలో జరిగించగలుగుతాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువు ఈరోజు నీవు ఆయన మార్గంలో నడిచినట్లయితే నిన్ను కూడా అదే విధంగా నడిపిస్తాడు. అనేక లక్షల మందికి నిన్ను మార్గదర్శిగా చేస్తాడు. నీ బంధువులందరికీ ఒక వెలుగుగా నిన్ను చేస్తాడు. నీ పరిచర్యను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు.
నీ చదువులో నీవు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే, ఆయన నిన్ను నడిపిస్తే నీ ఎదుట ఇంకా ఎవ్వరు కూడా నిలవలేరు. నీ ఎదుట ఏ శక్తి నిలవలేదు. నీ ఎదుట ఏ అడ్డు బండ కూడా నిలవలేదు. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ప్రతి దాన్ని కూడా ఆయన నిర్వీర్యం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా. ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చండి. నేను దాటలేని పరిస్థితులన్నిటినీ నా జీవితంలో దాటించండి అని ఒక్క నిమిషం అందరం మోకరించి ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నీకు వందనాలు. నీ కృపచేత మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు నాయన. ఇదిగో గతించిన నెలంతా మాకు తోడే ఉన్నారు. ఈ నూతనమైన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారయ్యా. నీ కృప కొరకు వందనాలు. ఈ నెలంతా నీ ప్రియమైన బిడ్డలందరికీ తోడే ఉండయ్యా. ఈ నెలలో వారు ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు చేయించండి. ఈరోజు వాగ్దానం చేశారో, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలువనేరడని. అవునయ్యా, ఎవరి ఎదుట ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరి ఎదుట ఏ ఎరుకో గోడ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరి ఎదుట ఏ ఎర్ర సముద్రం లాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, ప్రతిదాన్ని కూడా మీరు దాటించండి అయ్యా. మీరు తోడుంటే ఏది వారి ఎదుట నిలువనేరదని మీరు వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండండి. ప్రతి దానిని కూడా మీరు దాటించండి. వారి పక్షంగా మీరు యుద్ధం చేసి ఆశ్చర్యకరమైన జయమును దయచేయండి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. వారు ఏ సమస్యలు గుండా ప్రయాణిస్తున్నారు మీరు చూస్తున్నారు తండ్రి. మీరు చదువుతున్నారయ్యా, మీరు చూస్తున్నారయ్యా. ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు తండ్రి. ఆలస్యం కాకుండా అద్భుతాలు జరిగించండి అయ్యా. త్వరపెట్టి మీ కార్యములు జరిగించండి అయ్యా. ఎవరు ఏ కన్నీటితో ఉన్నారో నీకు తెలుసయ్యా. ప్రతి కన్నీటి నుండి విడిపించండి. ఎవరు ఏ అసమర్థతలో ఉన్నారో ప్రతి అసమర్థత నుండి విడిపించండి. ఎవరు ఏ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి పరిస్థితిని కూడా మీరు చేయండి. నేను వారి పక్షంగా ఆత్మీయంగా నిలబెట్టండి, ఆర్థికంగా నిలబెట్టండి, మానసికంగా నిలబెట్టండి, శారీరకంగా నిలబెట్టండి, ఆరోగ్యపరంగా నిలబెట్టండి, సామాజికంగా నిలబెట్టండి, చదువులో నిలవబెట్టండి అయ్యా, ఉద్యోగ పరిస్థితుల్లో నిలవబెట్టండి అయ్యా, వ్యాపారాల్లో నిలవబెట్టండి నాయన, వివాహ విషయంలో మీరు నిలవబెట్టండి నాయన, కోర్టు బంధకాల విషయంలో మీరు నిలవబెట్టండి నాయన, లేవనెత్తండి అయ్యా. పొలం వివాదాలు, స్థల వివాదాలు, ఇంటి వివాదాలు, కుటుంబ వివాదాలు ఏవైనప్పటికీ కూడా మీరు నిలవబెట్టండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, ఏ పని కోసం వారు ప్రయత్నిస్తూ ఉన్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఏ పనిని ప్రారంభిస్తున్నారో ప్రతి ప్రారంభమును మీరు ప్రారంభించి వారి ఎదుట ఏ సమస్య నిలవకుండా మీరు ప్రతి సమస్యను అడ్డగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఏ మనుష్యుడు, ఏ సమస్య, ఏ రోగము, ఏ వ్యసనము, ఏ పాపము కూడా మీ ఎదుట నిలువనేరదు. ఏ చీకటి శక్తి మీ ఎదుట నిలువనేరదు. దేవుని వాగ్దానము నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నేను నమ్ముతున్నానన్న వారందరూ ఆమెనని చెప్పండి, ఆమెనని కామెంట్ చేయండి. దేవుడు ఇంత గొప్ప వాగ్దానం నాకు అనుగ్రహించాడని సాతాను సిగ్గుపడేటట్లుగా సంతోషంతో వాగ్దానాన్ని లైక్ చేయండి. అనేక మందికి తప్పక షేర్ చేయండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తబోతున్నాడు. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.